కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. పివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన జీవన విపంచి నవల 7వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మా విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి చివరికి చిన్నన్నయ్యకి పిల్లనిద్దాము అనుకున్న వారికి కూడా తెలిసింది. వారు మద్రాసు వచ్చి నాన్నని పరామర్శించి, మీరు అంతలా బాధపడకండి, అమ్మాయి తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని బాధ పెడుతుంది, కానీ తప్పదు, మీది ఎంత గౌరవప్రదమైన కుటుంబమో మాకు తెలుసు, ఇప్పటికీ మేము అదే నమ్ముతాము, మీ గౌరవానికి భంగం ఏమీ లేదు, మీరు ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేద్దాం, మీ అమ్మాయి స్థానాన్ని నా కూతురు భర్తీ చేస్తుంది అని నాన్నకి చెప్పారు. ఎండిన మొక్క నీరు తగలగానే కోలుకున్నట్లు వాళ్ల మాటలు గాయపడ్డ నాన్న మనసు కోలుకునేలా చేశాయి. మరో ఆలోచన లేకుండా అమ్మ నాన్న వాళ్లతో పాటే ఊరు వెళ్ళిపోయారు. నేను ఫోన్ చేసినప్పుడు వదిలి నాకు ఈ సంగతులు చెప్పింది. పోనీలే, ఈ రకంగా అయినా నాన్న త్వరగా కోలుకుంటాడు అని ఆనందపడ్డాను. నెల లోపలే అన్నయ్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిందట. పెళ్లికి అందరూ వెళ్లారు. ఆ పెళ్లిలో నాన్న పోయిన ఉత్సాహాన్ని తెచ్చుకొని తిరిగినట్లు అందరూ చెప్తే నా మనసుకి కొంత ప్రశాంతత కలిగింది. అంతేకాదు, ఆ పెళ్లిలో అందరూ, ఏం వెంకటప్పయ్య, నీ కూతురు ఎవరో దొరని పెళ్లి చేసుకుందట కదా అని ఎద్దేవగా మాట్లాడినప్పుడు నాన్న ఇదివరకులా అవమానంతో కుంగిపోకుండా, దానికి నచ్చిన వాడిని అది చేసుకుంది, తప్పే ఉంది అని ధీటుగా సమాధానం చెప్పారట. ఇది ఒక శుభవార్త అయితే దీనితో పాటే మరొక చేదు సంఘటన కూడా అప్పుడు జరిగింది. పెళ్ళై 3 నిద్రలు అయిపోగానే చిన్నన్నయ్య అక్క అందరూ కలిసి నాన్నని పెద్దన్నయ్యని కూర్చోబెట్టి ఆస్తి పంపకాలు ఇప్పుడు చేయాలి అని గొంతు మీద కూర్చున్నారట. నాన్న కూడా ఏమనుకున్నారో ఏమో ఒప్పుకున్నాడట. ముందు జాగ్రత్తగా చిన్నన్నయ్య ఊర్లో కొంతమంది పెద్దవాళ్ళని, తన మామగారిని అందరినీ పిలుచుకొని వచ్చి వారి సమక్షంలో ఆస్తి పంపకాలు చేయించాడు. పెద్దన్నయ్య చదువుకున్నాడు, మంచి ఉద్యోగం, ఇల్లు ఉన్నాయి. వాడు చదువుకైన ఖర్చు, ఇల్లు కట్టుకోవడానికి నాన్న ఇచ్చిన డబ్బులు అన్నీ కూడా లెక్కలు రాసి చివరకు పెద్దన్నయ్యకి కేవలం 5 ఎకరాలు వస్తుందని లెక్క తేల్చారు. మిగిలిన 50 ఎకరాలు చిన్నన్నయ్య తన పేరును రాయించుకున్నాడు. నా బంగారంలో కొంత మద్రాసులో ఉంది, మిగిలిందంతా వల్లూరులోనే ఉంది. అవన్నీ అక్కయ్యలు పంచుకున్నారు. అంతేకాదు, అమ్మ నగలు కూడా అప్పుడే అక్కయ్యలు 3 పంచుకున్నారట. అమ్మ గొడవ చేయగా మద్రాసులో ఉన్న నా నగలు మాత్రం వరలక్ష్మికి ఇచ్చారు. అన్నిటికంటే బాధాకరమైన విషయం, పెద్దన్నయ్యతో, మీరు దమయంతితో రాకపోకలు కొనసాగించేటట్లయితే ఇక నుంచి మీరు వల్లూరు రావటం కానీ మేం మీ దగ్గరకు రావటం కానీ ఉండకూడదు అని ఖరాఖండిగా చెప్పాడు. ఎవరైతే దమయంతి పేరు తలుస్తారో వారెవరూ తన ఇంటికి రాకూడదు, తనకు పుట్టబోయే పిల్లలు కూడా ఎవరు భవిష్యత్తులో దమయంతి గురించి చెప్పకూడదు అని ఖచ్చితంగా చెప్పాడట చిన్నన్నయ్య. ఈ విషయాలన్నీ నాకు వల్లూరు నుంచి వచ్చిన తర్వాత మోహన్ ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు మద్రాసు బయలుదేరుతుంటే నాన్న పెద్ద వదిన్ని పక్కకు పిలిచి, అమ్మ జానకి, దమయంతిని కనిపెట్టుకు చూస్తూ ఉండు అని చెప్పి కంటనీరు పెట్టుకున్నారట. వదిన, దమయంతి బాధ్యత ఇక నుంచి నాదే మావయ్య, మేము ఇక వల్లూరు రాము అని చెప్పొచ్చింది. ఇక అంతే, పెద్దన్నయ్య వాళ్ళ నాన్న పోయిన తర్వాత కార్యక్రమాలకి వల్లూరు వెళ్ళటం. ఆ తర్వాత వాళ్ళకి మా ఊరితో బంధం తెగిపోయింది. తమ వాటా 5 ఎకరాలు డబ్బులిచ్చి చిన్నన్నయ్య కొనుక్కున్నాడట. జీవితం అంటేనే సుఖదుఖాల సమ్మేళనం. ఇది ఒక ఋతురాగాలాపన. జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా స్కూలుకు సంబంధించిన అంశాలు తాత్కాలికంగా పక్కన పెట్టేశాం. ముందు మేం మానసికంగా నార్మల్ స్థితికి రావాలి. ఆ సమయం రానే వచ్చింది. మా జీవితాలలో వెలుగులు నింపటానికి, మా ప్రేమకి గుర్తుగా రాబర్ట్ ప్రతిరూపం నా గర్భంలో జీవం పోసుకుంది అని తెలిసిన రోజున మా ఆనందానికి అవధులు లేవు. ఇక ఈ ప్రపంచం ఎలా ఉంటే మాకేమిటి, మేం తల్లిదండ్రులం కాబోతున్నాం. ఈ వార్త వెంటనే ఫోన్ చేసి ముందు వదినకు చెప్పాను. రాబర్ట్ తన తండ్రికి ఉత్తరం రాశాడు. అమ్మా నాన్నలకి నాకుగా నేను చెప్పలేనుగా. అసలు ఈ వార్త ఇప్పుడు వాళ్ళకి తెలిసే అవకాశం కూడా లేదు. ఇప్పుడు నా మనసులో ఆ ఆలోచనలు ఏమీ లేవు. నేను రాబర్ట్కి ఒక బిడ్డను బహుమతిగా ఇవ్వబోతున్నాను. ఇది చాలు, నాకు అదే ఆనందం. రాబర్ట్ నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా అపురూపంగా చూసుకోసాగాడు. కాలు కదిపితే నౌకర్లు. రాబర్ట్ నా కోసం రకరకాల బొమ్మలు తీసుకొచ్చాడు. తన చిన్నప్పటి ఫోటోలు, వాళ్ళ నాన్న చిన్నప్పటి ఫోటోలతో కూడిన ఆల్బమ్ ప్రతిరోజు చూపించేవాడు. ఒక ఆదివారం మధ్యాహ్నం నేను రాబర్ట్ క్యారమ్స్ ఆడుకుంటున్నాం. గేటు దగ్గర కారాగించప్పుడైతే ఎవరా అని చూసిన నేను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను.
నేనే కాదు, రాబర్ట్ కూడా. అన్నయ్య, వదిన పిల్లలతో సహా వచ్చారు. రాబర్ట్ పరిగెత్తినట్లు వెళ్లి లోపలికి ఆహ్వానించాడు. ఆ వెనకే వదిన, పిల్లలు కూడా వచ్చారు. వదిన వస్తూనే నన్ను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది. తనతో పాటు స్వీట్స్, పండ్లు, నాకు ఇష్టమైన పిండి వంటలు, ఊరగాయలు తెచ్చింది. నారాయణ, మోహన్, లక్ష్మిల ఆనందానికి అంతులేదు. మా వివాహం అయిన తర్వాత నారాయణ, లక్ష్మి రాబర్ట్ని చూడటం ఇదే మొదటిసారి. వాళ్ళ దృష్టిలో అతను ఒక పెద్ద హీరో. మోహన్ దగ్గరుండి వాళ్ళిద్దరికీ బంగ్లా అంతా చూపించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు చెప్పాడు వాడు, అత్త సంగతి నాకు ముందే తెలుసు అని గర్వంగా. అయితే ఈ విషయం వాడు చివరిదాకా అన్నయ్య, వదినలకు చెప్పలేదు. అన్నయ్య లాగానే వాడిది కూడా ఎవరిని నొప్పించని మనస్తత్వం. పెద్దవాళ్ల మధ్య ఎన్ని అభిప్రాయ భేదాలున్నా వాడు మాత్రం ఇప్పటికీ ఇండియాలోని తన వాళ్లతో ఫోన్ చేసి మాట్లాడతాడు. వాడు నా విషయం తెలుసు అని చెప్పగానే నారాయణ, లక్ష్మి వాడికి పెట్టిన పేరు దొంగ కృష్ణుడు అని. ఇప్పటికీ అదే వాడి ముద్దు పేరు. పిల్లలు బంగ్లా అంతా తిరిగారు. నా ఆనందానికి అవధులు లేవు. నా కడుపున పుట్టే బిడ్డ అదృష్టవంతుడు, అందుకే నా వాళ్ళు దగ్గరయ్యారు అనుకున్నాను. సాయంకాలం దాకా ఉండి వెళ్ళిపోయారు. అన్నయ్య, రాబర్ట్ ఇదివరకులానే మాట్లాడుకున్నారు. వదిన వంట మనిషిని పిలిచి నాకేమేం కావాలో అన్నీ చేస్తూ ఉండమని చెప్పింది. అప్పటి నుండి ప్రతి ఆదివారం నారాయణ, మోహన్, లక్ష్మి వస్తూనే ఉన్నారు. వదిన ప్రతిరోజు ఫోన్లు చేస్తున్నది. నెలకొకసారి అన్నయ్య, వదిన కూడా వచ్చి వెళ్తున్నారు. వసుంధర కూడా 10 రోజులకు ఒకసారి వస్తూనే ఉన్నది. రాబర్ట్ తండ్రి అతనితో ఇండియన్స్ ఈ సమయంలో ఒక ఫంక్షన్ చేస్తారు, అది దమయంతికి చేయించు అని చెప్పాడట. తన తండ్రి కోరిక చెప్పేసరికి వదిన ఆనందం అంతా ఇంత కాదు. రోగి కోరుకున్నదే వైద్యుడిచ్చాడు అన్నట్లుగా వదిన కోరిక కూడా నాకు సీమంతం చేయాలి అని. ఇంకేముంది, ముఖ్యమైన స్నేహితులను పిలిచి వదిన నాకు సీమంతం చేసింది. జూలై 14, 1947లో నాకు పాప పుట్టింది. ఏదో ఘన విజయం సాధించినంత ఆనందం మాకు. మా ప్రతిరూపం ఈ భూమి మీద పడింది. పాపని చూసిన క్షణం మేము అనుకున్నాం, ఇక మా జీవితం అంతా ఆనందమయమేనని. ఏం పేరు పెట్టాలి అని అనుకున్నప్పుడు రాబర్ట్ నోటి నుంచి వచ్చిన పేరు జానీ. మాకు అన్ని విధాలా అండగా ఉన్న వదిన పేరు జానకిని జానీగా చేసి మా పాపకు ఆ పేరు పెట్టినందుకు నాకు రాబర్ట్ మీద గౌరవం, ప్రేమ ఇంకా పెరిగాయి. పాప ఫోటోలన్నీ రాబర్ట్ తన తండ్రికి పంపేవాడు. అతను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇండియా వచ్చి పాపను చూడాలనుంది అంటూ ఉత్తరాలు రాసేవాళ్ళు. ఆయన ఆ పాప తన తల్లే అనుకున్నాడు. అందరినీ పిలిచి ఒక పార్టీ అరేంజ్ చేశాం. ఇక మా ఇద్దరి లోకం పాపే. దానికి నావి, రాబర్ట్వి కలగలిసిన పోలికలు. వదిన దానికి జరపవలసిన ముచ్చట్లన్నీ జరిపింది. 3వ నెల ముద్దు కుడుములు, 6వ నెల అన్నప్రాసన, ఇలా అన్ని యథావిధిగా జరిపింది. నేను రాబర్ట్ని చేసుకున్నందువల్ల నా భారతీయ సంస్కృతిని పోగొట్టుకున్నదేమీ లేదు. అన్నీ వదిన దగ్గరుండి జరిపించింది. అమ్మ, నాన్న దగ్గర లేరనే బాధ తప్పితే వేరే ఏ బాధ లేదు. అలాగని రాబర్ట్ తన మతం పోగొట్టుకున్నది లేదు. మేమిద్దరం ఎవరి మతం, ఆచారాలను వాళ్ళం పాటిస్తూ భిన్నత్వంలో ఏకత్వంలా కలిసి ఉన్న జంట. జానీ ముద్దు మురిపాలతో మాకు లోకం తెలియలేదు. ఆనందంతో సంవత్సర కాలం నిమిషంలా గడిచిపోయింది. భూమి ఎప్పుడూ ఒకే కక్షలో ఒకే రకంగా పరిభ్రమిస్తూ ఉంటుంది. కానీ దాని మీద నివసించే మన జీవితాలు మాత్రం ఎలాంటి మలుపులు తిరుగుతాయో చెప్పలేం. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. దేశం అంతా ఒక పక్క ఆనందం, ఇంకో పక్క విషాదంతో ఉంది. దేశ విభజన కారణంగా హిందూ ముస్లింల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలు హత్యలకి దారితీయగా దేశం అల్లకల్లోలం అయ్యింది. బ్రిటిష్ ఉద్యోగులందరూ తమ దేశానికి తిరిగి రావాలి అని ప్రభుత్వం ఆదేశించింది. నేను ధైర్యంగా ఉన్నాను. రాబర్ట్ తన ఉద్యోగానికి రిజైన్ చేసి ఇక్కడే ఉంటానన్నాడు కదా. మా ప్రణాళికలో మేము ఉన్నాం. కానీ భగవంతుని లీల వేరేగా ఉంది. రాబర్ట్ని అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలో ఇంజనీర్గా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశం ఒక రకంగా తగలబడిపోతుంటే నా మనసు మరో రకంగా అల్లకల్లోలం అయింది. రాబర్ట్ రాజీనామా ప్రభుత్వం అంగీకరించలేదు. త్వరలో ఇండియా వదిలి వెళ్ళాలి. ఈ విషయం తన అన్నయ్యతో చెప్పాడు. ఏం జరిగినా చెల్లించకపోవటం అనే మనస్తత్వాన్ని అన్నయ్య అలవాటు చేసుకున్నాడు. కానీ వదిన, పిల్లల బాధ వర్ణనాతీతం. ఇక 2 రోజులకి వెళ్తామనగా అన్నయ్య ఇంటికి లంచ్కి వెళ్ళాం. జానీకి అప్పుడు 11 నెలలు. బుడిబుడి నడకలు వచ్చాయి. అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఆ రోజు సరదాగా గడిపాం. అందరి దగ్గర వీడ్కోలు తీసుకున్నాం. వసుంధర కూడా ఆ రోజు అక్కడే ఉన్నది.
పూర్ణ టీచర్ ట్రైనింగ్లో ఉంది. వెళ్ళబోయే ముందు దానిని కలవడానికి వీలు కాలేదు. రాబర్ట్ మాట్లాడుతూ, నేను అంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇండియా రావడానికి ప్రయత్నిస్తాను, నన్ను నమ్మండి అన్నాడు. తప్పని పరిస్థితులలో నేను నా వేషం మార్చవలసి వచ్చింది. మేమందరం ఒక ఓడలో బయలుదేరాం. దానిలో ప్రవేశానికి రాబర్ట్ భార్యగా నా వేషం మార్చాల్సి వచ్చింది. జుట్టు కత్తిరించుకున్నాను. ముఖాన కనిపించని బొట్టు, గౌను వేసుకున్నాను. నా పేరు కూడా అప్పుడే దమయంతి కాస్త సర్టిఫికెట్లో మాయ్ రాబర్ట్గా మారింది. అందరి దగ్గర వీడ్కోలు తీసుకునే సమయం వచ్చింది. అందరి గుండెల్లో బాధ, అందరి కంట కన్నీరు. నేనైతే ధైర్యంగానే ఉన్నాను. దానికి కారణం 2-3 సంవత్సరాల్లో తిరిగి ఇండియా వస్తాము అనే నమ్మకం. వదిన ఒక వెండి పళ్ళెంలో పట్టు చీర, జానీకి డ్రెస్సులు, రాబర్ట్కి పట్టు పంచలు, పసుపు కుంకుమలతో ఉన్న 2 పెద్ద వెండి భరిణలు తెచ్చి, మా సాంప్రదాయంలో ఆడపిల్ల ఇంటికి వస్తే ఇలా పసుపు కుంకుమలు పెట్టి పంపుతాం అని నీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు ఇంగ్లాండ్ వెళ్తున్నారు. అక్కడ వీటిని ధరించమని నేను బలవంతం చేయను. కానీ వీటిని మా గుర్తుగా మీ దగ్గర ఉండనివ్వండి. మరలా మీరు ఇండియా వచ్చినప్పుడు వీటిని ధరించి మా ఇంటికి రావాలి. నా మాట మన్నిస్తారని అనుకుంటాను అంటూ వాటిని నా చేతిలో పెట్టింది. అందరి గుండెలు బరువెక్కాయి. అప్పటిదాకా నాలో ఉన్న బింకం సడలిపోయింది. నా కంట నీరు సముద్రమే అయింది. అన్నయ్య, రాబర్ట్ ఇద్దరు కన్నులలో కూడా సన్నటి కన్నీటి పొర. ఇవేమీ తెలియని నా జాని బోసి నవ్వులతో అందరికీ టాటా చెప్పింది. 1948 జూన్లో అందరం బొంబాయి చేరుకున్నాం. అక్కడి నుండి ఎస్ఎస్ ఫ్రాంకోనియా అనే ఓడలో లివర్పూల్ బయలుదేరాము. ఆ రోజు ఆ ఓడ అనంత దుఃఖ సాగరంలో తేలుతూ బయలుదేరింది. మొత్తం 1000 మంది ఉన్నారు. మిలిటరీలో, మిషనరీలలో పనిచేసిన వాళ్ళు, ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు, టీ తోటల యజమానులు, టెలిఫోన్ ఆపరేటర్లు, టైపిస్టులు, ఇంజనీర్లు, నర్సులు, ఇలా ఎంతో మంది రకరకాల వృత్తుల వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలకి అసలు వాళ్ళ సొంత దేశం అంటే తెలియదు. చాలామంది బ్రిటిషర్లు 1-2 తరాల నుంచి భారతీయులతో మమేకం అయిపోయి ఉన్నారు. నాకు తెలిసినంత వరకు వివక్షత సామాన్య ప్రజల్లో కొంత తక్కువగానే ఉంటుంది. భారతీయులతో ఆత్మీయంగా కలిసిమెలిసి తిరిగిన వివిధ రంగాలలో వాళ్ళు కొంతమంది ఉన్నారు. దానికి ఉదాహరణ ఎడ్వర్డ్ కుటుంబం. అయితే ప్రభుత్వ నిరంకుశ విధానాల వల్ల భారతీయుల పట్ల తమ స్నేహభావాన్ని, వారికి జరుగుతున్న అన్యాయాన్ని బయటికి చెప్పడానికి కొంత భయపడుతూ ఉండేవారు. స్వాతంత్రానంతరం విభజన సందర్భంగా పంజాబ్ పరిసర ప్రాంతాలలో జరిగిన దారుణం హింసాకాండ. దానిని నివారించడంలో సఫలీకృతం కాలేకపోయినప్పుడు వీటికి కారకుడైన లార్డ్ మౌంట్ బాటన్ను విమర్శించిన బ్రిటిష్ వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఇంగ్లాండ్ చేరాము. అక్కడికి చేరుకున్న తర్వాత చాలినన్ని ఉద్యోగాలు లేవు. చాలా మంది భారతదేశంలో ఒక వెలుగు వెలిగిన వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళాక పశువులను పోషించుకుంటూ లాబొరేటరీ అటెండెంట్స్ గాను చిన్న చితకా పనులతో కాలం వెళ్లబుచ్చారు. అదృష్టం కొద్దీ రాబర్ట్కి అక్కడ సివిల్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ రావటం, అప్పటికే మా మామగారికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉండటం, ఆర్థికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉండటం వల్ల మాకు ఆ కష్టాలు తెలియలేదు. మా మామగారు మాకు ఘన స్వాగతం పలికారు. ఆయన వాత్సల్యాన్ని చూడగానే నాకు నాన్న గుర్తుకొచ్చాడు. మేము లండన్లోనే స్థిరపడ్డాం. మేము వెళ్లేసరికి మా మామగారు మా కోసం ఒక ఇల్లు సిద్ధంగా ఉంచారు. మా అత్తగారికి జాతి వివక్ష ఎక్కువ. అందుకే ఆమె నాతో ముభావంగానే ఉండేది. జానీని చూసిన మా మామగారి ఆనందం చెప్పనలవి కాదు. రాబర్ట్ రంగుతో, నా పోలికలతో ఎంతో ముద్దుగా ఉన్న జానీని మా అత్తగారు కూడా దగ్గరికి తీసుకునేవారు. వాళ్ళు ఉండేది వేరే ఇల్లు. మా మామగారు ప్రతిరోజు క్రమం తప్పక ఇంటికి వస్తూ ఉండేవారు. ఇక్కడ కూడా మాది చాలా పెద్ద ఇల్లే. నాకు తోడుగా 2 సర్వెంట్స్ ఉండేవాళ్ళు. నా వంట నేనే చేసుకునేదాన్ని. రాబర్ట్ కోసం వేరే కుక్ ఉండేవాడు. కొత్త దేశం, కొత్త వాతావరణం, మెల్లగా అలవాటు పడుతున్నాను. జానీ ఆటపాటలు, మామగారి ఆప్యాయత నాలో చాలా వరకు నా మాతృభూమికి దూరం అయ్యాను అనే బాధను తగ్గించేది. మేము ఇంగ్లాండ్ రాగానే చేసిన పని మా అడ్రస్ ఇస్తూ అన్నయ్యకు ఉత్తరం రాయటం. ఇందులో కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇండియా తిరిగి వస్తాము అని ఆశ కల్పిస్తూ ఉత్తరం రాశాడు. కానీ మా ఆశల సౌధం కుప్పకూలిపోతూ జీవితంలో అత్యంత బాధాకరమైన రోజులు అప్పటినుంచే మొదలయ్యాయి. మా ప్రాణం, మా ఊపిరి, మా కలల పంట అయిన జానీకి సముద్రయానం అనారోగ్యాన్ని కలగజేసింది. వాతావరణ మార్పు ఆ చిట్టి తల్లి మీద తన ప్రభావం చూపింది. ఎప్పుడూ ఏదో అనారోగ్యం. చివరికి 2వ సంవత్సరం జరుగుతుండగా
న్యూమోనియా వచ్చి మమ్మల్ని వీడి వెళ్ళిపోయింది. అమ్మని నాన్నని నిర్దాక్షిణ్యంగా విడిచి వచ్చినందుకు భగవంతుడు నాకు శిక్ష వేశాడు. చెబుతున్న మాయ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. వైదేహి లేచి వెళ్లి మంచినీళ్లు తెచ్చిచ్చింది. భుజం మీద చేయి వేసి ప్లీజ్ అంటూ ఎలా ఓదార్చాలో తెలియక బేలగా చూస్తూ ఉండిపోయింది. రాబర్ట్ వచ్చి మాయ పక్కన కూర్చొని ఆమెను పొదివి పట్టుకున్నాడు. ఆంటీ, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తాను అంది వైదేహి. ఏం పర్వాలేదు వైదేహి, ఐఎమ్ ఆల్ రైట్ అంటూ కళ్ళు తుడుచుకొని మళ్లీ మామూలు స్థితికి వచ్చింది దమయంతి. జాని పోయిన తర్వాత జీవితం శూన్యం అయిపోయింది. ఆ జ్ఞాపకాలు మరవక ముందే దెబ్బ మీద దెబ్బ. 2 సార్లు అబార్షన్ అయింది. ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. డాక్టర్ ఇంకోసారి ఇలా జరిగితే నా ప్రాణాలకే ముప్పు అన్నాడు. నాకెవరితో మాట్లాడాలి అనిపించేది కాదు. ఒంటరిగా నా గదిలోనే గడిపేదాన్ని. సర్వెంట్స్ పెడితే గాని తినేదాన్ని కాదు. మామగారు నన్ను మామూలు స్థితికి తీసుకురావటానికి ఎంతో ప్రయత్నించేవారు. రాబర్ట్ ఉద్యోగరీత్యా చాలా బిజీగా ఉండేవాడు. ఆ సమయంలో మా మామగారు నాకు తండ్రిలా సేవలు చేశారు, తల్లిలా లాలించారు. అసలు ఏమిటి ఈ జీవితం? నా అనేవాళ్లు లేరు. నా దేశం కాదు, నా ఊరు కాదు. అందరినీ వదులుకొని వచ్చి ఏం సాధించాను? రాబర్ట్ నేను కలిసి ఏదో సాధించాలని ఎన్ని కలలు కన్నాం. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఇంత జరిగినా నాన్న నుండి అమ్మ నుండి ఒక్క ఉత్తరం రాలేదు. అన్నయ్య గాని అక్కలు గాని నేను ఎలా ఉన్నాను అని అడగలేదు. నాకెందుకో ఇంగ్లాండ్లో ఉండబుద్ధి కాలేదు. ఇక్కడికి వచ్చాకే ఈ కష్టాలు. ఇండియా తిరిగి వెళదాం అని రాబర్ట్తో రోజు గొడవ పడేదాన్ని. ఒక రకంగా నేను పిచ్చిదాన్నే అయ్యాను. చూస్తూ ఉండగానే 5 సంవత్సరాలు భారంగా గడిచాయి. మేము ఇంగ్లాండ్ వచ్చిన మరుసటి సంవత్సరమే పెద్దన్నయ్య ఫ్యామిలీతో సహా అమెరికా వెళ్ళిపోయాడు. వదిన క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తుండేది. నా వాళ్ళంటూ ఎవరూ లేని ఒక కొత్త దేశంలోకి అడుగుపెట్టిన వేళ మొదట్లో ఆ ఉత్తరాలు నాకు కొండంత బలాన్నిచ్చేవి. ప్రతి అక్షరం నాలో ధైర్యాన్ని నింపేవి. నాకు రాను రాను ఉత్తరాల మీద కూడా ఆసక్తి పోయింది. రాబర్ట్ తనే వాటిని చదివి రిప్లై ఇచ్చేవాడు. ఒకరోజు రిజిస్టర్డ్ పోస్టు నా పేరున వచ్చింది. నేను సంతకం పెట్టి తీసుకున్నాను. అది వదిలి నుంచి. ఎందుకు రిజిస్టర్డ్ పోస్ట్ వచ్చింది, ఏమున్నది అందులో అని దాన్ని ఓపెన్ చేశాను. మొదటి సెంటెన్సే దమయంతి చివరిదాకా చదువు అని ఉన్నది. మొత్తం 6 పేజీల ఉత్తరం. నేను నీ గురించి ఎంతో గొప్పగా అనుకుంటాను. ఒక పరదేశిస్తుణ్ణి చాలా ధైర్యంగా పెళ్లి చేసుకొని నీ ప్రేమకు ఎల్లలు లేవు అని నిరూపించావు. నిన్ను చూసి గర్వంగా అనిపించేది. పరిస్థితుల వల్ల దేశం వదిలి వెళ్లాల్సి వచ్చింది. అయినా గుండె నిబ్బరంతో వెళ్ళావు. దురదృష్టవశాత్తు నీకు వచ్చిన కష్టం చిన్నది కాదు. దానికి అందరం చింతిస్తున్నాం. విధిరాతను ఎవరూ తప్పించలేరు. అయితే నిన్ను ప్రాణాధికంగా ప్రేమించిన రాబర్ట్ గురించి నీవు అసలు ఆలోచిస్తున్నావా? జానీ నీ ఒక్కదానికే బిడ్డ కాదు, నీకు రాబర్ట్కి కలిగిన సంతానం. అది గుర్తుంచుకో. నువ్వెలా బాధపడుతున్నావో అతను కూడా అంతే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు కదా. కానీ నువ్వు అతని గురించి ఆలోచించడం లేదు. ఒక పక్క కూతుర్ని పోగొట్టుకొని ఇంకోవైపు ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు నిన్ను సంతోషంగా ఉంచాలి అని అహర్నిశం శ్రమిస్తున్న రాబర్ట్ గురించి ఒక్క నిమిషం ఆలోచించు. ఇండియా వెళ్దాము అన్నావట. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? నీ మొహం చూసేవాళ్ళు కూడా అక్కడ లేరు. అక్కడిప్పుడు నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు నీకు మీ అత్తగారి దేశమే నీ దేశం. నీ భర్త గురించి ఆలోచించు. నిన్ను ప్రాణంగా ప్రేమించే అతనిని మానసికంగా బాధించే హక్కు నీకెవరిచ్చారు? పిల్లలు పుడితే నీ ప్రాణానికి హాని అని భారతీయ సంస్కృతిలోని బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు. అతను కావాలనుకుంటే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. కానీ నీ మీద పిచ్చి ప్రేమతో నిన్నే అంటి పెట్టుకొని ఉంటున్నాడు. ఆలోచించు దమయంతి. నీకు విచక్షణ ఉన్నది. అతన్ని బాధ పెట్టకు. మీ ఇద్దరూ ఒకరికొకరు బిడ్డలు అనుకోండి. నిన్ను నాన్నలాగా చూసుకుంటున్న మామగారున్నారు. నీ ప్రవర్తన గురించి నాకు రాబర్ట్ చెప్పలేదు. మీ మామగారు కొడుకు పడుతున్న బాధ చూసి నాతో ఫోన్లో మాట్లాడారు. చాలా అరుదుగా కనిపించే వ్యక్తిత్వం కలవారు మీ భర్త మామగారు. అలాంటి వారిని ఇబ్బంది పెట్టకు. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఇక నుంచి తల్లి, తండ్రి, బిడ్డ, స్నేహితుడు అన్నీ రాబర్టే నీకు. కాబట్టి నీకు అతను, అతనికి నీవుగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆశీస్సులతో వదిన. వదిన ఉత్తరం నాలోని స్తబ్దతని దూరం చేసింది. జాని జ్ఞాపకాలను హృదయపు పొరలలో భద్రంగా దాచాను. వదిన చెప్పినట్లు ఈ కష్టం నా ఒక్కదానిదే కాదు కదా. రాబర్ట్ కూడా ఎంత కుమిలిపోతూ ఉన్నాడు.
అతన్ని నేను విస్మరిస్తే నా ప్రేమకి అర్థం లేదు. మునిపట్ల అందరితో మాట్లాడసాగాను. అలాగే ఎప్పుడో మరుగున పడేసిన పుస్తక పఠనం మొదలుపెట్టాను. రాబర్ట్, మా మామగారు కూడా నా అభిరుచికి తగ్గట్లు పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఆ పుస్తకాలు ఎక్కువగా చరిత్ర లేదా సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేవి. ప్రతి ఆదివారం చర్చికి వెళ్లటం మొదలుపెట్టాను. అప్పుడే నా పేరు దమయంతి రాబర్ట్ కాస్త మాయ్ రాబర్ట్ కింద మారింది. అక్కడికి వచ్చే చాలా మంది మా మామగారికి పరిచయస్తులు. వారందరితో నేను కూడా పరిచయం పెంచుకున్నాను. చర్చి ఫాదర్ మా మామగారు స్నేహితులు. నా పరిస్థితి తెలిసిన ఫాదర్ నేనంటే ప్రత్యేక వాత్సల్యాన్ని చూపించేవారు. రాబర్ట్ ఆఫీస్కి వెళ్ళగానే నేను ప్రతిరోజు చర్చ్కి వెళ్ళి ఫాదర్ చెప్పే మంచి మాటలు వింటూ ఉండేదాన్ని. ఫాదర్తో పాటు ఒక్కొక్కసారి 12-13 సంవత్సరాల లోపు పిల్లలు కనపడుతుండేవారు. మొదట నేను వారందరూ ఫాదర్ మనవళ్ళు లేదా బంధువులు అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది వారందరూ అనాథులని, వారిని ఫాదర్ తన సంరక్షణలో ఉంచుకొని ఆశ్రయం ఇచ్చి చదువు చెప్పిస్తున్నారని. నా ఆశ్చర్యానికి అంతులేదు. అభివృద్ధి చెందిన దేశంగా పేరు పొందిన బ్రిటన్లో అనాథలా? అదే అడిగాను. ఆ రోజు ఫాదర్ నాకు చెప్పిన విషయాలు విన్న తర్వాత నాకు కృష్ణ పరమాత్మ స్వయంగా వచ్చి నేను చేయవలసిన పని ఏమిటి, నా కర్తవ్యం ఏమిటి అని నాకు ప్రబోధించాడు అనిపించింది. అభివృద్ధి చెందాయి అనుకున్న పాశ్చాత్య దేశాలు కూడా కొన్ని విషయాలలో వెనకబడి ఉన్నాయి. ఇంకా పూర్తిగా అభివృద్ధి సాధించలేదు. అలాంటి వాటిలో శిశు మరణాలను నివారించడం, సంపూర్ణ అక్షరాస్యత, స్త్రీల హక్కులు, స్త్రీల సమస్యలు, వాటి పరిష్కారాలు ఉన్నాయి. అలాగే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ప్రతి దేశంలోనూ కనబడుతున్నారు. అయితే భారతదేశంతో పోలిస్తే పైన చెప్పినవన్నీ ఒక్క అనాథ పిల్లల విషయంలో తప్పితే మిగిలినవన్నీ ఈ దేశంలో తక్కువ. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో చాలా మంది యుద్ధంలో తమ ప్రాణాలు కోల్పోయారు. సైనికులే కాదు, సివిలియన్స్ కూడా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొంతమంది ఆచూకీ కూడా తెలియకుండా పోయారు. వారందరి పిల్లలు అనాథలుగా మిగిలిపోయి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఎంతో ఆనందంగా గడపాల్సిన వాళ్ల బాల్యం ఛిద్రమైపోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంతమంది బెగ్గర్స్ గాను, కొంతమంది హంతకులు, నేరస్తులుగాను మారిపోయారు. అలాంటి వారిని కొంతమందిని ఫాదర్ తీసుకొచ్చి తన వంతుగా వాళ్ళని ఆదుకుంటున్నాడు. ఇంటికి వచ్చాక నేను, మా మామగారు రాబర్ట్తో అదే విషయం చెప్పి, ఇంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ కూడా ఉన్నాయని నేను ఊహించుకోలేదు అన్నాను. దానికి మా మామగారు, పారిశ్రామికాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఈ రెండూ జరిగినంత మాత్రాన అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాము అనుకోలేము. కొన్ని రంగాలలో లోటుపాట్లు ఉంటూనే ఉంటాయి. అనాథలు అనే అంశం మనకి భారతదేశంలో కంటే ఇక్కడ ఎక్కువగా కనపడుతుంది. దానికి కారణం భారతీయ కుటుంబ వ్యవస్థ ఎంతో పటిష్టమైనది. తల్లిదండ్రులు దూరమైన పిల్లల్ని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ లేదా బంధువులు చూసుకుంటూ ఉంటారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అక్కడ పిల్లల్ని అనాథలు కాకుండా కాపాడుతుంది అన్నాడు. ఆ రాత్రి రాబర్ట్తో అన్నాను, ఇన్నాళ్ళు మన పిల్లని కోల్పోయామని బాధపడుతూ సమయం వృధా చేశాను. ఆ అనాథలే మన పిల్లలని మనం ఎందుకు అనుకోకూడదు? భారతదేశంలో మనం చేయాలనుకున్నది ఇక్కడ చేద్దాం అన్నాను. రాబర్ట్ నన్ను దగ్గరికి తీసుకొని, దమయంతి, నీలో ఈ మార్పు రావాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. నీకు ఈ కష్టాలు నా వల్లే అనే వేదన నన్ను బాధిస్తున్నది. నీకు సంతోషం కలిగించే ఏదైనా నేను కాదన్నా, అది నాకు ఆనందమే కదా అన్నాడు. లేదు రాబర్ట్, నా బాధే అనుకున్నాను, కానీ నా బాధలన్నీ నీవి కూడాను అని గ్రహించలేకపోయాను. నన్ను క్షమించు అంటూ చిక్కిపోయిన అతని చెంపలు నిమురుతూ అన్నాను. చాలా కాలం తర్వాత మేమిద్దరం ఏకమయ్యాము. మేమేం చేయాలో ఒక ప్రణాళిక వేసుకున్నాం. దానికి ఫాదర్ సహాయం తీసుకున్నాం. జాతి వివక్ష లేకుండా ప్రతి పట్టణం, నగరం, గ్రామాల్లో యుద్ధం వలన, ఇతర కారణాల వలన తల్లిదండ్రులకు దూరమైన 14 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల ఆచూకీ తెలుసుకొని వారిని అక్కడికి దగ్గరలోనే ఉన్న చర్చ్ సంరక్షణలో ఉంచటం, దానికి కావలసిన ఖర్చు మేము భరించేటట్లు అనుకున్నాం. ఫాదర్ ఆనందంగా ఈ బృహత్ కార్యక్రమంలో పాల్పంచుకోవటానికి ముందుకొచ్చారు. సంకల్పం మంచిదైతే అన్ని కలిసొస్తాయి. ఎన్నాళ్ళుగానూ రాజీనామా చేయాలి అనుకుంటున్న ఫలించని ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. రాబర్ట్ రాజీనామాని ప్రభుత్వం అంగీకరించింది. మా మామగారికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెసే కాకుండా వేరే 2-3 బిజినెస్లు ఉన్నాయి.
లాభదాయకమైన ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో వచ్చే నికర లాభంలో సగం మా సేవా కార్యక్రమాలకు వినియోగించేటట్లు మాకు అధికారం ఇచ్చారు. కొన్ని చోట్ల చర్చ్ కూడా భరించేది. అయితే మా ఇద్దరిలో ఏదో తపన, ఇది చాలదు, ఏదో చేయాలి. మాకు సమాధానం త్వరలోనే దొరికింది. ఇంపోర్ట్ బిజినెస్ మొత్తం రాబర్ట్ ఆధీనంలోకి వచ్చింది. దాని బ్రాంచీలు చాలా దేశాల్లో విస్తరించసాగాము. అందులో ఆఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి. దక్షిణాఫ్రికా, మాలి, ఘనా, కాంగో మొదలైనవి. ఈ దేశాలన్నీ బ్రిటిష్, ఫ్రెంచ్ల నుండి కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు. రాబర్ట్ ఏ దేశం వెళ్ళినా పరిసర ప్రాంతాల్లో చూడదగ్గ ప్రదేశాలుంటే చూసేవాడు. ఒక్కొక్కసారి నన్ను కూడా తీసుకెళ్లేవాడు. అలా మేము ఒకసారి ఆఫ్రికాలో ఒక దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పల్లెటూరు చూడటానికి వెళ్ళాం. అది చూసి వచ్చాక మా మనసులు వికలమయ్యాయి. దుర్భర దారిద్ర్యం, గుడిసెల్లో జీవనం, విద్యా వసతులు లేవు, వైద్య సదుపాయాలు అసలే లేవు, అసలు అక్షరాస్యత అన్నదే లేదు, నిత్యావసరాలకు సంబంధించిన కనీస మౌలిక వసతులు లేవు, పరిశుభ్రత లేదు, బిందెడి నీళ్ల కోసం ఎంతో దూరం నడిచిపోయి బావిల నుండి చేదుకు రావాలి. ఇక ఆడవాళ్ల పరిస్థితి దారుణం. వంటింటికే వాళ్ళు పరిమితం. వాళ్ళు బయటికి వచ్చినప్పుడు మగవారితో మాట్లాడకూడదు. చిన్నపిల్లలకి పౌష్టికాహారం అనేది తెలీదు. మట్టిలో ఆడుకుంటూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హీనమైన స్థితిలో బతుకుతున్నారు. ఇలా అన్ని విధాలా వెనకబడి ఉన్న ఊర్లు చాలానే ఉన్నాయి. అసలు ఆ దేశాలు ఆర్థికంగా పుంజుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి చెందాలి? యుఎన్ఓ ఏదో చేస్తున్నది, కానీ వాళ్లలో కూడా మార్పు రావాలి కదా. ఏదో చేయాలి అనే దాని నుంచి ఏం చేయాలో నిర్ణయించుకున్నాను. ఒక చిన్న ఊరిని దత్తత తీసుకుని మాకు చేతనైనంత వరకు వాళ్లలో మార్పు తేవాలి అనుకున్నాం. మా ధ్యేయం కేవలం పిల్లలే. కొంతమంది పిల్లలనైనా అక్షరాస్యులుగా చేసి పరిశుభ్రత, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి. కానీ ఎలా సాధ్యం? అసలే ఆ దేశాలు ఇప్పుడిప్పుడే కాలనైజేషన్ నుంచి బయటపడ్డాయి. ఇప్పుడు మేము వెళ్ళి మిమ్మల్ని ఉద్ధరిస్తాము అంటే మా మాట నమ్ముతారా? అసలు ఆ ఛాయలకు కూడా మమ్మల్ని రానివ్వరు. ఇంగ్లాండ్లో మేము ఒక అనాథల పరిరక్షణ చర్చికి వారికి అప్పగించి మేము ఆర్థిక సహాయం చేశాం. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. వీరు ఇస్లాం మతస్థులు కాబట్టి చర్చి ద్వారా మేము సాధించే అవకాశమే లేదు. గ్రామ పెద్దతో మాట్లాడుకుని అతని ద్వారా సాధించాల్సిందే తప్ప మాకుగా మేమేమీ చేయలేం. అదీ కాక మేము అక్కడ ఎక్కువ రోజులు కూడా ఉండలేం. మహా అయితే 1 నెల 2 నెలలు. మళ్ళీ మేము తిరిగి ఇంగ్లాండ్ రావాల్సిందే. నేను ఇక్కడ మా ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడితే అతను ఒక సలహా చెప్పాడు. దాని ప్రకారం మేము అతన్ని తోడు తీసుకుని వారం రోజుల తర్వాత అతను మరో 2 కలిసి మళ్ళీ అక్కడికి వెళ్ళాం. వాళ్ళు ఆ గ్రామ పెద్దతో మాట్లాడి అక్కడ ఒక స్కూల్ ఏర్పాటు చేయాలి అనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే అది వాళ్ళ మాతృభాషలోనే. మొదట అతను ఒప్పుకోలేదు. ఎన్నో రకాలుగా నచ్చ చెప్పిన మీదట అతి కష్టం మీద ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడు 5 గదులతో ఒక పాఠశాల నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేశాం. ఆ గ్రామానికి దగ్గరలోనే ఉన్న ఒక నగరం నుంచి ఒక లేడీ టీచర్ని అపాయింట్ చేశాను. మొత్తం ఖర్చు మేమే పెట్టుకోవాల్సి వచ్చింది. 1 సంవత్సరం తర్వాత బ్రాంచ్ మేనేజర్ అక్కడ ప్రభుత్వం నుంచి గ్రాంట్ వచ్చేటట్లుగా ఏర్పాటు చేశాడు. ఆ రకంగా మేము ఒకటి సాధించాము అనే తృప్తి మాకు కలిగింది. మేము ఇంతటితో ఆపలేదు, ఇంకా చేయాలి. ఇది మొదటి అడుగు మాత్రమే. ఇలాంటివి చాలా చేయాలి. సంవత్సరానికి 1 గ్రామం చొప్పున పూర్తి బాధ్యత తీసుకుని తర్వాత అక్కడ లోకల్ ప్రభుత్వానికి దాన్ని అప్పగించడం అనేది పెట్టుకున్నాం. అయితే ఇది మేము అనుకున్నంత తేలికగా కాలేదు. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటన్నిటినీ అధిగమించి ముందుకు సాగాం. దానికోసం చాలా డబ్బులు అవసరం అవుతాయి. మేము బిజినెస్ మీద నుంచి వచ్చే ఆదాయంలో 1 పైసా కూడా మా కోసం ఖర్చు పెట్టుకోకూడదు అనుకున్నాం. ఏ దేశంలో అయితే మేము ఈ కార్యక్రమం చేపడతామో ఆ ఆఫీస్ నుంచి వచ్చే లాభాలతోనే అక్కడ ఖర్చు భరించాలని నిర్ణయించుకున్నాం. నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన కొద్ది నెలలకే అక్కడ ఒక పాఠశాలలో టీచర్గా చేరాను. మేము ఆ ఆదాయంతో అని సరిపెట్టుకునేవాళ్లం. ఎన్నో సమస్యలుండగా కేవలం నిరక్షరాస్యత నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా ఎందుకు పెట్టుకున్నారని నువ్వు అనుకోవచ్చు. కానీ ఎక్కడ విద్య, అక్షరాస్యత ఉంటాయో దాని వెనకే మిగిలిన సమస్యల పరిష్కారం ఉంటుంది. మేము పాఠశాలలు ప్రారంభించాక నెల రోజులు అక్కడే ఉండి వారికి విద్యతో పాటు పరిశుభ్రత, పౌష్టికాహార ప్రాధాన్యత, స్త్రీ విద్య, మిగిలిన అన్ని విషయాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసేవాళ్లం. ఇది చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది.
గత 25 సంవత్సరాల నుంచి మేము మాకు చేతనైనంతలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎప్పుడైతే మేము ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించామో ఇక వల్లూరు అనేది నా స్మృతి పదం నుంచి తీసేశాను. వదినకు కూడా చెప్పాను, ఇక నుంచి అక్కడ విషయాలు ఏమీ నాకు చెప్పవద్దని. నిజానికి వాళ్లకు కూడా అమెరికా వెళ్ళాక చిన్నన్నయ్య మిగిలిన అక్కయ్యలతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 15 సంవత్సరాల క్రితం నాన్న చనిపోయారు అనే వార్త తెలిసింది. అప్పుడు కూడా అన్నయ్య ఒక్కడే ఇండియా వెళ్ళి వచ్చినట్లు వదిన చెప్పింది. నేను నా బిడ్డను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పుడు కనీసం ఒక్కళ్ళు కూడా నా దుఃఖాన్ని తగ్గించడానికి నాతో కనీసం ఒక్క ఓదార్పు మాట కూడా మాట్లాడలేదు. వాళ్ల దృష్టిలో నేను చనిపోయాను. మొదట్లో బాధపడ్డాను, తర్వాత అలవాటు పడ్డాను. ఆ తర్వాత నాలో ఒక స్థితప్రజ్ఞత. మా మావగారు కూడా దైవ సాన్నిధ్యం చేరారు. అమ్మ, పెద్దక్కయ్యలు ఇద్దరూ కూడా చనిపోయారని తెలిసింది. నా జీవితం సంతృప్తికరంగా సాగిపోతున్నది. మా సేవలకి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలను అందుకున్నాం. ఒకరోజు మగత నిద్రలో ఉండగా తెల్లని వస్త్రాలతో నాన్న నవ్వుతూ నన్ను ఆశీర్వదిస్తున్నట్లు ఒక ఆలాపన. నాన్న పక్కన నా జాని. ఒక్క ఉదుటను లేచి కూర్చున్నాను. ఎన్ని సంవత్సరాలు లేనిది ఎందుకు నాన్న కలలోకి వచ్చారు? నాన్నే కాదు, జానీ కూడా ఎందుకు వచ్చింది? ఇద్దరు నవ్వుతూనే ఉన్నారు. ఎందుకో రాబర్ట్ నాకు తెలియజేశాడు. నాకు భారతదేశంతో ఉన్న అనుబంధం ఒక్క వసుంధర మాత్రమే. ఆమె కనుక ఇక్కడ లేకపోయేటట్లయితే అసలు నాకు ఇండియా రావాలి అనే ఆలోచన వచ్చేది కాదు. నాకు తను తరచూ ఉత్తరాలు రాయడం, ఫోన్ చేయడం చేస్తుంది. ఇండియాలో మారుతున్న పరిస్థితులు ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ ఉంటుంది. పోయిన సంవత్సరం ఒకసారి ఉత్తరం రాస్తూ, దమయంతి, ఒక్కసారి ఇండియా రావచ్చు కదా అన్నది. ఎప్పుడు తను అడగలేదు. తన ఉత్తరం నాలో మరుగున పడిన నా మాతృభూమి జ్ఞాపకాలను బయటికి లాగింది. బంధం అనేది లాగసాగింది. నా వాళ్ళందరూ ఎలా ఉన్నారో, కనీసం నా పేరన్న వాళ్లకు గుర్తుందా? ఇవే ఆలోచనలు. పెద్దవాళ్లందరూ పోయారు. మిగిలిన వారికి నా గురించి అసలు తెలుసా? వదినతో ఒక్కసారి ఇండియా వెళ్ళి అందరినీ చూసి రావాలనుంది అన్నాను. దానికి వదిన, ఎవరున్నారని వెళ్తావు? కనీసం నీ ఊసెత్తే వాళ్లే లేరు. అలాంటప్పుడు నీవు అక్కడికి వెళ్ళటం అంత అవసరమా అంది. తన ఉద్దేశం నేను అక్కడికి వెళ్తే మళ్లీ అవమానం పాలు కావాల్సి వస్తుంది అని. అంతేకాదు, నువ్వు అసలు వెళ్ళొద్దు అని సలహా కూడా ఇచ్చింది. కాని వసుంధర ఉత్తరం నాలో మళ్లీ అశాంతిని రేపింది. అదే ఆలోచిస్తూ ఉన్నాను. నా మాతృదేశం వెళ్లాలా వద్దా అని. నా అభివృద్ధిని చూసి గర్వపడేవాళ్లు ఎవరున్నారక్కడ? కేవలం నా దేశం చూడ్డానికి వెళ్ళాలి. ఇదే నాన్న ఉండేట్లయితే ఎంత గర్వపడేవాళ్లు కదా. అసలు చిన్నన్నయ్య నాన్నని కట్టడి చేయకుండా ఉండేటట్లయితే కొన్ని రోజులకి నాన్న తప్పక నన్ను క్షమించేవాడు. నా ఈ అభివృద్ధిని చూసి ఎంతో ఆనందించేవాడు. చాలా సంవత్సరాల తర్వాత నా మనసు వేదనా భరితం అయ్యింది. నాలోని ఘర్షణ రాబర్ట్ దృష్టిని దాటిపోలేదు. కానీ తను ఏమీ మాట్లాడలేదు. ఈ రకమైన నా ఆలోచనలు ఉన్నప్పుడే వచ్చింది నాకు ఈ కల. నేను ఇండియా రావాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడే నాకు నాన్న కల్లోకొచ్చారు. అంటే నా అభివృద్ధిని చూసి నాన్న ఆనందపడుతున్నట్లేగా. అంతేకాదు, ఇండియా రా, మీకు మంచి జరుగుతుంది అని నన్ను ఆదేశిస్తున్నట్లు అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత నా కళ్ళు చెమర్చాయి. ఇదండి జీవన విపంచి నవల 7వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.